బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 26.39% డిఏను 3.64% పెంచి ఇకపై 30.03% ఇవ్వనున్నారు. పెరిగిన డిఏ 2023 జనవరి 1 నుంచి అమలు కానుంది. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. అటు ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల మేరకు కూడా అటు డిఏను పెంచుతూ అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని పట్ల వారి స్పందన ఏంటి? మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ డిఏలతో పాటు ఉద్యోగుల బెనిఫిట్స్ కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో హామీలు నిలబెట్టుకుంటూ కొద్దిసేపటి క్రితమే ఒక కీలక జీవోను విడుదల చేసింది. ప్రధానంగా కూడా డిఏను పెంచడమే కాకుండా పెండింగ్ లో ఉన్నటువంటి ఒక డిఏను చెల్లించేందుకు కూడా అంగీకరిస్తూ కూడా ఈ యొక్క జీవో జారీ చేసింది. అయితే ప్రధానంగా ఉద్యోగుల డిఏకి సంబంధించి 3.64% పెంచుతూ జీవో జారీ చేసింది. మరోపక్క ఈ జీవో యొక్క డిఏలు కూడా జనవరి 1, 2023 తేదీ నుంచి కూడా పెంచిన డిఏ వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొంది. కాగా ఇటీవల 2 డిఏలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించిన విషయం నిర్ణయించింది. ఇటీవల చూసాం మనం ఉద్యోగులు అయితే పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం ముందు అనేక ప్రతిపాదనలు పెట్టారు. రిటైర్మెంట్ పెన్షన్ తో పాటు ఇతర డిఏల పెండింగ్ తో పాటు అనేక కీలక డిమాండ్ ముందుంచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. తర్వాత అధికారులతో నవీన్ మిట్టల్తో కూడినటువంటి అధికారులతో 3 సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. వాళ్ళు పలు దఫాలుగా ఉద్యోగులతో సంప్రదింపులు జరిపి 2 డిఏల చెల్లింపుకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదించింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఒక డిఏ విడుదల చేస్తామని చెప్పింది. కాబట్టి ఈ రోజు ఒక డిఏను విడుదల చేసింది. అయితే తద్వారా మొత్తానికైతే ఉద్యోగులకు ప్రకటించిన ఒక డిఏ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల సగటున సుమారు 200 కోట్ల రూపాయలు భారం పడుతుంది. ఏడాదికి 2400 కోట్ల రూపాయల అదనపు భారం పడే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా కూడా అయినప్పటికీ కూడా ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కూడా అంటే క్రమక్రమంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఉద్యోగుల సంక్షేమానికి ఖచ్చితంగా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కూడా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఉద్యోగులు నిరసన విరమించుకున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే 2 డిఏల చెల్లింపుకు అంగీకరించిన ప్రభుత్వం ఒక డిఏని ప్రస్తుతం విడుదల చేసింది. మరొక డిఏకి సంబంధించి 6 నెలల తర్వాత విడుదల చేస్తామని కూడా చాలా స్పష్టంగా పేర్కొంది. ఇక అందులో భాగంగా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏదైతే రిటైర్మెంట్ పెన్షన్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ప్రతి సంవత్సరానికి సంబంధించి ప్రతి నెల 700 కోట్లకు రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసం కూడా ఖర్చు చేయాలని నిర్ణయించింది. వాటిని కూడా త్వరలోనే చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మొత్తం 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో 1 ఇవ్వడానికైతే సిద్ధమవుగా మరో 4 పెండింగ్ లో ఉన్నాయి. 6 నెలల్లో మళ్ళీ 1 డిఏ చెల్లించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం మొత్తానికైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా శుభవార్తని చెప్పాలి. డిఏ చెల్లించడమే కాదు వాటిని 3.64% పెంచడం కూడా నిజంగా ఇది తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి.